ప్రేమగల మా తండ్రి, అత్యంత నమ్మదగిన మా దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ దయాపూర్వక సంకల్పమును బట్టి తిరిగి మరలా ఈ శ్రేష్టమైన మంచి సమయానికి మీరు నడిపించినందుకు కృతజ్ఞతలు. ప్రభువా, తిరిగి మరలా మేము తెస్సలోనిక పత్రిక ధ్యానించుకొనుచుండగా శ్రేష్టమైన మీ వాక్కుల చేత మమ్మలను బలపరచండి. మీ ఆలోచనల మధ్య మమ్మల్ని స్థిరపరచండి. మీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించండి. మాకు అవసరమైన ప్రతి మాట మీరు మాట్లాడండి. క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. శ్రేష్టమైన సమయాన్ని మనకిచ్చిన దేవుని స్తుతిస్తూ కూడొచ్చిన మీకు అందరికీ కూడా వందనాలు. మనందరము కలిసి తెస్సలోనిక పత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నాం. గడిచిన వారాలలో ఎన్నో మంచి విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాము. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో మనము 18, 19, 21, 22 వచ్చిన భాగాల దగ్గర ఆగిపోయాము. ఆత్మను ఆర్పకుడి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత ప్రవచించుటను మీరు నిర్లక్ష్యం చేయొద్దు అనే దాన్ని కూడా మరి జ్ఞాపకం చేసుకున్నాం. తిరిగి మరలా సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడు. ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయమే. ఎందుకు అనంటే, పరీక్ష అనగానే మనము రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాము. ఇక్కడ చెప్తున్న సందర్భం వేరు. వ్యక్తిగత పరీక్ష ఉంటుంది, మనకి వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాలి, అది వేరు. ఇక్కడ చెప్తున్న సందర్భం ఏంటంటే, ముందున్నటువంటి వాక్యాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేశాడు. ఏది ఆ పైన 14వ వచనం దగ్గర నుంచి కూడా మనం 12వ వచనం దగ్గర నుంచి కూడా చదువుకున్నా, మీరు అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి, ధైర్యం చెందిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఊతం ఇవ్వండి, దీర్ఘశాంతం గలవారై ఉండండి, మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఇవన్నీ చెబుతూనే కిందకు వచ్చేటప్పటికి అక్కడ ఆత్మను ఆర్పొద్దు అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి సహాయాన్ని మీరు విడిచిపెట్టొద్దు, దాన్ని ఆర్పవద్దు, లోబడి బ్రతకాలి అనేటువంటి విషయాలను జ్ఞాపకం చేశాడు. తిరిగి మరలా ప్రవచించుట మీరు నిర్లక్ష్యం చేయకండి అన్నాడు. ప్రవచనం అంటే ఏంటనేది గత వారంలో మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఈ విషయాలు చదువుకున్నప్పుడు కానీ, ధ్యానించేటప్పుడు కానీ, చేసేటప్పుడు కానీ వీటిని మీరు పరీక్షించాలన్నాడు. వీటిని మీరు ఏం చేయాలి? పరీక్షించాలి. అన్నిటినీ పరీక్షించిన తర్వాత మేలైన దానిని చేపట్టాలి. అన్నిటినీ ఏం చేయాలి? పరీక్షించాలి. అంటే ఏది ఉపయోగకరంగా ఉందో, ఏది మనకు ఉపయోగం లేదో, ఏది దేవుని మహిమ కొరకు పనిచేస్తుందో, ఏది దేవుని మహిమ కొరకు పని చేయదో, దీనిని మనం అవలంబించాలా వద్దా అనే విషయాలు ఫస్ట్ పరీక్షించాలి. అలా పరీక్షించినప్పుడు చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అప్పుడు ఏదైతే మనం మేలు అనుకుంటున్నామో, ఏదైతే అది ఉపయోగకరంగా ఉందనుకుంటున్నామో దానిని మాత్రమే మనము కొనసాగించడానికి ఇష్టపడాలి. అలా అవసరం లేనిది ఏంది కూడా మనం వెళ్ళకూడదు. ఎందుకు అనంటే, కృపావరములను గూర్చి దేవుడు బైబిల్లో అనేక విషయాలు రాశాడు. కృపావరములు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, లేకుండా లేవు, ఉన్నాయి. కృపావరములు ఎన్ని? మొదటి పత్రిక. వీటిని ఆత్మవరములు అంటాము, కృపావరములు కూడా అంటాం. ఇవి ఆత్మవరములు. ప్రత్యేకించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అన్నది. ఏం వరాలు? ఆత్మ సంబంధమైన వరాలు. ఈ వరాలు ఉన్నాయి, ఇప్పటికీ కూడా ఉన్నాయి. ఆత్మ సంబంధమైన వరాలు 9. ఎన్ని? 9. వీటినే కృపావరాలు కూడా అంటాం. ఆ కింద 4వ వచనంలో చూడండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే అన్నాడు. ఆ పైన 3వ వచనంలో కూడా చూస్తే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడని నేను మీకు తెలియజేయచున్నాను. అంటే పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే కృపావరాలు పనిచేయాలి. వింటున్నారా? పరిశుద్ధాత్మ దేవుని వలన మాత్రమే కృపావరాలు పనిచేయాలి. పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధంగా ఉన్నవి కృపావరాలు కావు. అందుకనే సమస్తమును కూడా పరీక్షించి తెలుసుకోవాలి. పరీక్షించకపోతే మనం ప్రతిదానిని నమ్మేసి మోసపోయేటువంటి అవకాశం ఉంది. ప్రతిదాన్ని నమ్మేస్తాం. ఏది నిజమో ఏది అబద్ధం మనకి తెలియదు. మనం నమ్మేశామంటే మోసపోతాం ఖచ్చితంగా. కాబట్టి లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు బాగా మనం చదువుకోవాలి.
కనుక ఇక్కడేమంటున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుని వలన తప్ప ఎవరు కూడా యేసు ప్రభు అని చెప్పలేడు. ఏ ఆత్మతో కార్యాలు జరుగుతున్నావో ఆ కార్యాలు ఏవైనా కూడా యేసుక్రీస్తుని దేవునిగా అంగీకరించాలి, యేసును క్రీస్తుగా అంగీకరించాలి. అప్పుడే నిజమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము అని మనం గమనించాలి. అది కాదంటే కాదన్న లెక్క. ఇక మరి ఇక్కడ ఏమంటున్నాడు 4వ వచనంలో, కృపావరాలు నానా విధములుగా ఉన్నవి, ఆత్మ ఒక్కడే. అంటే ఆత్మ చేత ఈ కృపావరాలన్నీ కూడా నడిపించబడతాయి. ఆత్మ లేకుండా వచ్చేవి కృపావరాలు కావు. పరిచర్యలు నానా విధములుగా ఉన్నవన్నాడు. పరిచర్యలు అంటే పరిచర్య అంటే పని కదా. ఈ పరిచర్యలు చాలా ఉంటాయి, కానీ వరాలు మాత్రం కొన్నే ఉంటాయి. ఇవి అందరికీ వచ్చేస్తాయా అంటే కాదు. వీటిని అర్థం చేసుకోవాలి. రండి, ఇప్పుడు మనము కృపావరాలలో లేదంటే ఆత్మవరాలు 9 ఉంటే 9లో మనం చూద్దాం. చూడండి, అక్కడే మాట మనం చదువుదాము. 6వ వచనంలో, నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. కృపావరాలు ఓకే, పరిచర్యలు ఓకే, కానీ అందరిలోనూ అన్నింటి జరిగించేవారు ఎవరంటే దేవుడు. ఆ దేవుడు కూడా ఒక్కడే. కనుక ఆ దేవుని ఆలోచనలో సమస్తమును జరగాలి. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అన్నాడు. ఆత్మ ప్రత్యక్షత దేవుడిస్తాడు. దేవుడిచ్చిన దాన్ని బట్టి పరిచర్యలో పాల్పంపులు పొందుకోవాలి. అది కృపావరములు ఒకవేళ దేవుడిస్తే ఆ కృపావరాలను జరిగించాలి. దీనికి విరుద్ధంగా ఏది చేయకూడదు. విరుద్ధంగా చేస్తే అది పరిశుద్ధాత్మ దేవుని అవమానపరిచినట్టే, అది దేవుని చట్టానికి వ్యతిరేకంగా ఉన్నట్టు లెక్క. కనుక ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి, మనము ఆ విషయాలు చదువుకుందాం. 8వ వచనం దగ్గర నుంచి, ఎలాగనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధి వాక్యమును అన్నాడు. కృపావరములో మొదటిది ఏంటంటే ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము అన్నాడు. ఇవన్నీ నేను వివరించను, టైం సరిపోదు మనకి. ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము అన్నాడు. ఇది కృపావరం. రెండవదిగా ఆ ఆత్మను మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము అన్నాడు. ఇది కూడా ఆత్మ వలననే జ్ఞాన వాక్యము, అది రెండవది. తర్వాత మూడవది మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును అన్నాడు. అంటే ఆత్మ వలననే విశ్వాసము, అది మూడవది. మొదటిది ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, రెండవది ఆత్మ మూలముగా జ్ఞానవాక్యము, మూడవది ఆ ఆత్మ వలనే విశ్వాసము, నాలుగవది ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములు అన్నాడు. అంటే ఆ ఆత్మ వలన స్వస్థపరచు వరము, అది కూడా కృపావరమే, ఆత్మవరము అనొచ్చు దాన్ని. ఆ తర్వాత ఎన్ని వచ్చినాయి అక్కడికి? 4 వచ్చినాయి. ఆ తర్వాత మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి అన్నాడు. అది కూడా ఆత్మ వలననే అని రాసుకోవాలి మీరు. 5వది ఆత్మ వలననే అద్భుత కార్యములు చేయు శక్తి. ఆ తర్వాత మరి ఒకనికి ప్రవచన వరము అన్నాడు. ఏంటది? ప్రవచన వరం అన్నాడు. అది ఎన్నోది? 6వది. అది ప్రవచన వరం అంటే ప్రవచించడం అనేది భవిష్యత్తును గురించో లేకపోతే ఉన్న విషయాల గురించో లేకపోతే వాక్యాన్ని ప్రకటించడం గురించో, కనుక అది కూడా ఉంది అందులో. ఆ తర్వాత మరొకది మరి ఒకనికి ఆత్మల వివేచన వరము అన్నాడు. ఇది ఎన్నోది? 7వది. ఆత్మల వివేచన వరము. ఆ తర్వాత మరి ఒకనికి నానావిధ భాషలను అన్నాడు. అంటే భాషలు మాట్లాడే వరం. ఆత్మ వలననే, అది కూడా ఆత్మ వలననే భాషలు, నానా భాషలు మాట్లాడే వరం. ఎన్నని? 8. తర్వాత మరి ఒకనికి భాషలు అర్థము చెప్పు శక్తి అయు అనుగ్రహింపబడుచున్నవి అన్నాడు. ఎన్నైనా అక్కడికి? 9. కృపావరాలు లేదంటే ఆత్మవరాలు 9. ఆత్మమూలముగా బుద్ధివాక్యము, ఆత్మమూలముగా జ్ఞానవాక్యము, ఆత్మమూలంగా విశ్వాసము, ఆత్మమూలంగా స్వస్థపరచువరము, ఆత్మమూలముగా అద్భుత కార్యాలు చేసే శక్తి, ఆత్మమూలముగా ప్రవచన వరము, ఆత్మమూలముగా ఆత్మల వివేచించేటువంటి వరము, ఆత్మమూలముగా భాషలు మాట్లాడే వరము, ఆత్మమూలముగా భాషలకు అర్థం చెప్పే శక్తి. ఇవన్నీ ఏంటి అనంటే కృపావరాలు. ఎన్నొచ్చినాయి? 9. కృపావరాలు 9.
ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మనం చదువుకున్న లేఖన భాగంలో తెస్సలోనిక పత్రికలో ఏమన్నాడు అక్కడ? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టనన్నాడు. అంటే వీటిని మనం పరీక్షించాలి. కృపావరాలు 9 దేవుడిచ్చాడు ప్రారంభంలోనే, ఇప్పుడు కూడా అవి ఉన్నాయి. వీటి వల్ల మనకి ఏంటి ఉపయోగం? వీటి వల్ల ఎలాగ మనకి మేలు కలుగుతుంది అనే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇది ఏం జరిగినా, ఈ కార్యక్రమాలు ఏం జరిగినా కూడా ప్రధానంగా జరగాల్సింది ఏంటి అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 14-12 14-12 చూడండి. ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి అన్నాడు. ఏం చేసినా దేనికి క్షేమాభివృద్ధి కలగాలంటే? సంఘానికి. అది బుద్ధివాక్యమా, జ్ఞానవాక్యమా, విశ్వాసమా, స్వస్థపరచు వరమా, అద్భుత కార్యాలు చేసే శక్తి, ఆత్మల వివేచన, ప్రవచన వరమా, అది ఏదైనా కూడా కావచ్చు. భాషలు మాట్లాడే శక్తి, లేకపోతే భాషలకు అర్థం చెప్పేటువంటి శక్తి, అది ఏదైనా కూడా ఏం చేయాలంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించాలి. అది పరిశుద్ధాత్మ కార్యము. పరిశుద్ధాత్మ కార్యం వలన అది జరగాలి. ఉత్తినే గిరగర బరబర అంటే ఏమీ రాదు, మాట్లాడకూడదు. క్షేమాభివృద్ధి కలిగించలేనటువంటి క్రియలు ఏది కూడా చేయకూడదు. ఏది చేసినా సంఘానికి హాని కలగకూడదు. క్షేమం కలగాలి తప్ప హాని మాత్రం కలగకూడదు. అది కలిగిందంటే అది పరిశుద్ధాత్మ కార్యము కాదు, దుష్టాత్మ దురాత్మ కార్యము. ఒకరు తమిళంలో, ఒక కన్నడంలో, ఒక మలయాళంలో, ఒక హిందీలో, ఒక ఇంగ్లీష్లో అందరూ ఒకేసారి మాట్లాడితే అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది అప్పుడు? సంఘంలా ఉంటుందా? సంత మార్కెట్ లాగా ఉంటుందా? ఇప్పుడు ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, కొత్త వాళ్ళు రాగానే వాళ్ళు కూర్చున్నారు. ఏమైంది వీళ్ళందరికీ? అయ్యి బాబు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి, నేను ఏదో అనుకున్నాను, ఎంత భయంకరంగా ఉన్నారు ఏంటి వీళ్ళందరూ అని చెప్పేసి ఏం చేస్తాడు? మళ్ళీ వెంటనే పారిపోతాడు, లోపలికి రాడు. అంటే నీ వల్ల ఏం కలిగింది? ఇప్పుడు హాని కలిగింది కానీ క్షేమం కలగలేదు. ఇది పరీక్షించాలి, తెలుసుకోవాలన్నమాట ఈ విషయాలు. ఇంట్లో కూర్చున్నప్పుడు భర్త దేవుడు ఎదురుగుండా కూర్చున్నప్పుడు గిరగరా బరగరా గిరగరా బరబరా అంటున్నావు. ఇప్పుడు ఆ భర్త దేవుడు ఏం చేస్తాడు అక్కడ? ఏమైంది దీనికి ఏదో మొత్తం పిచ్చి పట్టేసిందని పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతాడు. అంటే అక్కడ నీ కుటుంబానికి కూడా అదేమి క్షేమం బుద్ధి కలగలేదు. భాషల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ మరొక మాట ఉంటుంది, ఎంత మంచి మాట ఉంటుంది అక్కడ. అదే 13వ వచనం కూడా చూడండి. 13 భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. ఏమంటున్నాడు? భాషతో మాట్లాడేవాడు దానికి అర్థం చెప్పేటువంటి శక్తి కూడా కావాలి అంటున్నాడు. కొంతమంది భాషలతోనే ప్రార్థన చేస్తారు. ఇక్కడ వాక్యంలో ఉంది అది కూడా, భాషలతోనే ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ఆ భాషతో ప్రార్థన చేయడం అనేది నువ్వు ఉండి మౌనంగా దేవునితో నువ్వు మాట్లాడుకుంటున్నావు, నీకు దేవునికి ఓకే, కానీ ఇతరులకి దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఈ గ్రహింపు, ఈ పరీక్ష మనకు ఉండాలి. ఎక్కడ మాట్లాడుతున్నామో, ఎక్కడ చేస్తున్నామో, ఏ విధంగా చేస్తున్నావో. నువ్వు ప్రార్థన చేసేపు గ్రాంధిక భాష మాట్లాడతావో, సంస్కృతం మాట్లాడతావో, అచ్చ తెలుగులో మాట్లాడతావో, లేకపోతే ఇంగ్లీష్లో చెయ్యి, లేకపోతే హిందీలో చెయ్యి. దేవుడు వింటాడా విండా? కానీ అది నీకు దేవునికి మాత్రమే సంబంధించింది తప్ప ఇతరులకు అది క్షేమాభివృద్ధిని కలుగు చేయదు. క్షేమాభివృద్ధి కలుగు చేయనప్పుడు దాన్ని అక్కడ నువ్వు ఉపయోగించకూడదు, ఊరికినే మాట్లాడకూడదు. ప్రతిదీ కూడా పరీక్షించి దాన్ని ఏం చేయాలి? మేలైన దాన్ని నువ్వు చేపట్టాలన్నాడు. కనుక కృపావరాలు ఉన్నాయి, కృపావరాలను ఉపయోగించేటువంటి స్థితి రావాలి. ఏవయ్యా నీకు గిరగిరా బరబరా అంటే తెలుసా అన్నావు అనుకో, వాళ్ళేమంటారు? ఏట్రా మా దగ్గరే మెంటలో అనుకున్నాను, నువ్వు మెంటలోడు తగులే నాకు అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఎక్కడ ఎలా ప్రవచించాలో, ఎక్కడ ప్రవచించకూడదో, ఇవి వివేచన శక్తి. ఇదంతా వీలైతే నేను బైబిల్ క్లాస్లో ఇవన్నీ ఒక్కోటి మీకు వివరిస్తాను. ఓకేనా? ఇప్పుడు నాకు కుదరదు, ఇక్కడ బైబిల్ క్లాస్లో మీకు చెప్తాను. కనుక అది అర్థం చేసుకోగలిగితే, ఆ విధంగా ప్రయత్నం చేయగలిగితే మనకి మేలైంది ఏందో మనకు అర్థమవుతుంది. ఆ ప్రకారంగా మనం నడవడానికి కూడా మనకి వీలు కలుగుతుంది. అలా కాకుండా నాకు నచ్చింది నేను చేసుకుంటా వెళ్ళిపోతాను, నా ఇష్టానుసారంగా ఉంటాను, ఈ దేవుడు నాకు ఇది ఇచ్చాడు కాబట్టి నేను ఇలాగే చేస్తానంటే నీ వల్ల సంఘానికి మేలు కలగదు, కుటుంబానికి క్షేమం కలగదు. ఇది అర్థం చేసుకోవాలి. కనుక కృపావరాలు ఎన్ని? 9. ఆత్మవరాలు కూడా అంటారు వాటిని. కనుక ఆ 9 కూడా దేవుడిచ్చినవే.
ఓకే. ఇప్పుడు పరిచర్యల గురించి మాట్లాడదాం. అక్కడ 12 అధ్యాయంలో ఏమనుంది అక్కడ 4వ వచనంలో కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే అన్నాడు. పరిచర్యలు అంటే పరిచర్యలు నానా విధాలంటే బోలెడన్ని పరిచర్యలున్నాయి. చాలా పరిచర్యలున్నాయి. కానీ ఏ పరిచర్య అయినప్పటికీ కూడా అది సంఘ క్షేమాభివృద్ధికి మాత్రమే చేయాలి. దేవునికి మహిమ తెచ్చేటువంటి పరిచర్యే అది కావాలి. అది ఏదైనా కూడా. కానీ కొన్ని పరిచర్యలు చెప్తాను, మీరు టకటక రాసుకుంటారా మరి? మనం చేసే పరిచర్యలే చెప్తాను. చూద్దాం, చూడండి ఒకసారి. పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. ఆ పరిచర్యలో ఉన్నటువంటి భాగాన్ని మనం చూడాలి. ఇప్పుడు చూడండి, ఒకటి ప్రార్థనా పరిచర్య. సంఘంలో ఉంటది ఇది. ఇది ప్రార్థనా పరిచర్య. రెండవది వాక్య పరిచర్య. మూడవది శిష్యత్వపు పరిచర్య. ప్రార్థనా పరిచర్య అంటే ప్రార్థించేవారు, వాక్య పరిచర్య అంటే వాక్యం చెప్పేవారు, శిష్యత్వపు పరిచర్య అంటే దేవుని యొక్క పిల్లలను, విశ్వాసులను శిష్యత్వంలోకి నడిపించేవారు. నాలుగవది సువార్త పరిచర్య. సువార్త పరిచర్య సంఘంలో తప్పనిసరిగా సువార్త పరిచర్య ఉండాలి. ఒకటి ప్రార్థనా పరిచర్య, రెండు వాక్య పరిచర్య, మూడు శిష్యత్వ పరిచర్య, నాలుగు సువార్త పరిచర్య, ఐదు పై విచారణ చేసే పరిచర్య. అంటే ఎక్కడేం జరుగుతుందో, ఏ మూల ఏముందో చూసుకోవడానికి. మీకు ఇలా చెప్తాను, మనం భోజనాలు పెట్టేటప్పుడు చూడండి, ఒక ఆయన అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆయన ఏం పెట్టడో, కానీ ఏం చేస్తూ ఉంటాడు? ఎక్కడ పప్పు లేదో, ఎక్కడ సాంబార్ లేదో, ఎక్కడ బూరే లేదో, ఎక్కడ రైస్ వేయలేదో, ఎక్కడ బిర్యానీ లేదో చూసుకుంటా ఉంటాడు. అది పై విచారణ అంటే. ఒరే బాబు నాన్న, ఇక్కడ పెరుగు చట్నీ అంటే ఇయ్యి, ఇక్కడ చట్నీ అంటే ఇయ్యి, అక్కడ కూర అంటే ఇయ్యి అంటా ఉంటాడు. ఎందుకంటే పని చేసే వాళ్ళు రకరకాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని చోట్ల మర్చిపోయే అవకాశాలు కూడా ఉంటాయి, కావాలని కాదు, పనిలో పడి. కాబట్టి ఈ పై విచారణ చేసి ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడేం తక్కువ వచ్చిందో చూసుకుంటాడు అన్నమాట. కనుక పై విచారణ చేసే పరిచర్య కూడా కావాలి. ఆ తర్వాత ఆరవదిగా పిల్లల పరిచర్య, అంటే సండే స్కూల్ పరిచర్య. తర్వాత ఏడవదిగా యవనస్తుల పరిచర్య. ఎక్కడైనా ఎవరు ఉంటారు అంటే యవనస్తులు తప్పనిసరిగా ఉంటారు. కాబట్టి యవనస్తుల పరిచర్య ఇవన్నీ ఎక్కడున్నాయి? సంఘంలోనే ఉన్నాయి. ఇవన్నీ పరిచర్యలే, మర్చిపోకండి. తర్వాత ఎనిమిదవదిగా స్త్రీల పరిచర్య. ఉంటారు, వృద్ధులు ఉంటారు, అందరూ కూడా ఉంటారు కదా, అందరూ స్త్రీలు ప్రత్యేకించి. రైట్. తొమ్మిదవదిగా పురుషుల సహవాస పరిచర్య. సంఘంలో పురుషులు ఉన్నారా? ఉన్నారు కదా, వాళ్ళ మధ్యలో కూడా పరిచర్య ఉంటుంది. ఆ తర్వాత 10వదిగా వృద్ధుల పరిచర్య. ముసలోళ్ళు ఉంటారు కదా, స్త్రీలైనా పురుషులైనా, వాళ్ళకు సెపరేట్ పరిచర్య కదా. ఇందులో కొన్ని పరిచర్యలు మనము పురమాయించాల్సినవి ఉన్నాయి కొన్ని. ఓకేనా, తర్వాత చెప్తాను వాటిని. ఎన్ని వచ్చినాయి? 10 వచ్చినాయి. తర్వాత 11 కౌన్సిలింగ్ పరిచర్య. కౌన్సిలింగ్ అంటే ఏమి లేదో, భార్య భర్తలు ఇద్దరు దెబ్బడుకున్నారు. అప్పుడు భర్త వచ్చాడు, మా ఆవిడ నా మాట వింటలేదండి, ప్రార్థనకు వస్తుంది కానీ మీరు ఏం చెబుతున్నారో అని ఆ భార్య మీద కోపడ్డాడు భర్త. ఈవిడంటది, నా మాట వింటలేదండి, ఇసుకిచ్చేస్తున్నాడండి, తాగొచ్చేస్తున్నాడండి, కొట్టేస్తున్నాడండి అని ఈవిడంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి గొడవ వచ్చింది. మనం ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు నేనా ఓకే అమ్మా వద్దు తల్లి అని కొంచెం చెప్పి అప్పుడు వాళ్ళకి కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేసి రావాలి. ఇది శాంపుల్గా చెప్పిన విషయమే, కానీ చిన్నపిల్లల దగ్గర కూడా గొడవలు వస్తూ ఉంటాయి కదా, రావా? దీన్ని కౌన్సిలింగ్ పరిచర్య అంటారు. ఆల్రెడీ నేను రోజు జరుగుతుంది ఇది. ఇది రోజు జరుగుతున్న పరిచర్యలే, కానీ మనకు తెలియదు. రైట్. తర్వాత 12వది కరుణించు పరిచర్య. కరుణించడం అంటే దయ చూపించడం, ప్రేమ చూపించడం, ఎవరికైనా ఏదన్నా సహాయం చేయడం, ఇది కరుణించు పరిచర్య. 13వది ప్రోత్సహించు పరిచర్య. 13వది ఏంటది? ప్రోత్సహించు పరిచర్య. ప్రోత్సహించడం అంటే ఆడు బయట సండే స్కూల్ మానేశాడు, ఇదిగో అందరూ రాస్తున్నారు వాడు రాయట్లేదు, పర్లేదులేరా నువ్వేం కాదులే, నువ్వు రాయపని పర్లేదు అనకూడదాన్ని. వాడిని ఎలా ప్రోత్సహించాలి ఇప్పుడు? ఒరే చూడ, పక్కోడు రాస్తున్నాడు కదా, నువ్వు కూడా ఏం చేయాలా అని నేను ప్రోత్సహిస్తున్నానండి. అడిగి నాకు కోపం మీద వచ్చేస్తుంది. ప్రోత్సహించాలన్నమాట. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరికైనా వాళ్ళని డెవలప్ చేయాలి. అంటే వాళ్ళని అర్థం చేసుకుని, వాళ్ళకి కొన్ని స్కిల్స్ ఉంటాయి, వాళ్ళ లోపల కొన్ని శక్తులు ఉంటాయి, ఆ శక్తుల్ని బయటికి తీసుకురావాలి కదా. అది ప్రోత్సహించు పరిచర్య అన్ని విషయాల్లో కూడా. ఆ తర్వాత 14వది మందిర పరిశుభ్రత పరిచర్య. మందిర పరిశుభ్రత పరిచర్య అంటే మందిరాన్ని ఏం చేయాలి? శుభ్రం చేయాలి. మన మొహమే సరిగ్గా శుభ్రం చేసుకోము.
మందిరాన్ని కూడా శుభ్రం చేస్తారా? ఆ? ఏమిటో. కానీ దాన్ని మర్చిపోయాం మనం. అది. ఓకేనా? ఎంత కష్టమైపోతుందో. ఆ, బల్ల కప్పులు వచ్చి బల్ల కూడా తేలికే, కానీ బల్ల కప్పులు కడిగి కట్టడం ఎంత కష్టంగా ఉంటుందో. అక్కలు అంతే కదా. ఆ? కానీ పరిచర్య అంటే పరిచర్యే. అది దేవుని పరిచర్య, సంఘ క్షేమం కొరకు చేసేది, దేవుని మహిమ కొరకు చేసేది. కష్టపడాలి పరిచర్య అంటే తప్పనిసరిగా. కష్టపడకుండా ఏమీ అవ్వదు. ఓకేనా? తర్వాత ఎన్నొచ్చినాయి? 15వది పుస్తకాల పరిచర్య. అసలు మన సంఘంలో ఇది పట్టించుకోం మనం. మీకు ఎన్ని పుస్తకాలు ఇచ్చానో మీరు ఎంతమంది చదివారేమో తెలియదు, కానీ నాకు ఏ మూలన ఎట్టేసారో కూడా ఎవరికి తెలదు. చదివారేది కూడా తెలియదు. ఆ? అసలు పట్టించుకునే పరిస్థితులే లేవు. నాలాంటి వాళ్ళు మీరు కూడానే. తర్వాత 16వది అనువాద పరిచర్య. అనువాద పరిచయం అంటే ఏదైనా విషయం ఉంటే గనక వాళ్ళకి చెప్పడం. లేదు అంటే ఇక్కడ నేను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఇంకొక ఆయన తెలుగులో చెప్తాడు అనమాట. ఏహో ఓహో అంటూ ఉంటాను. ఇంగ్లీష్లోనే చెప్తా ఉంటే ఇంకొక ఆయన తెలుగులో చెప్తా ఉంటాడు. ఒకళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇంకొక తెలుగులో చెప్తా. అనువాదం అనమాట, వాళ్ళకు అర్థమయ్యేటట్టుగా చెప్పడం అన్నమాట. ఆ తర్వాత 17వది సాంకేతిక పరిచర్య. సాంకేతిక పరిచర్య అంటే సోషల్ మీడియా అన్నమాట. పైన ల్యాప్టాప్లు, కెమెరాలు అంటే అలాంటివి చూసుకోవడం, సౌండ్ సిస్టమ్ దగ్గర చూసుకోవటం, ఇవన్నీ కూడా సాంకేతిక పరిచర్య. ఇవన్నీ కూడా మందిరంలో ఉంటాయి. ఆ తర్వాత 18వది వయోజన పరిచర్య. వయోజన పరిచర్య అంటే పెద్దలు, వయోజనులు అంటే పెద్దలు, సంఘంలో పెద్దలు ఉంటారు, పరిచారకులు ఉంటారు కదా, వాళ్ళ పరిచర్య. మళ్ళీ చెప్తాను. 18 వయోజన పరిచర్య లేదంటే పెద్దల పరిచర్య అని రాసుకోండి. 19 పంచిపెట్టు పరిచర్య. పంచిపెట్టడం అంటే పల్లారం, ప్రసాదం, ఎన్ని పేర్లైనా పెట్టండి వాటికి. పంచిపెట్టడం ఏదైనా కూడా, వండి పెట్టడం, పంచిపెట్టడం, కావాల్సినవి వాటికి ఇవ్వడం, ఒకవేళ ఏదైనా అది ఏదైనా కూడా పంచిపెట్టేటువంటి పరిచర్య. ఆ తర్వాత 25 ఆరోగ్య పరిచర్య. ఏంటది? ఆరోగ్య పరిచర్య. సంఘంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమున్నారు, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా ఏంటి, వాళ్ళని తెలుసుకోవటం, వాళ్ళ బాగోగులు చూసుకోవటం. నేను కొన్ని ఉన్న మట్టికి చెప్పేశాను, ఇంకా బోళ్ళని ఉంటాయి మనం వెతికితే కదా. కనుక ఇన్ని పరిచర్యలు మందిరంలో ఉన్నాయి, సంఘంలో ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చెప్పనా? ఒకసారి రిపీట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాను నేను. ఓకే? కనుక పరిచర్యలు నానా విధాలు. ఒకటి ప్రార్థనా పరిచర్య, వాక్య పరిచర్య, శిష్యత్వ పరిచర్య, సువార్త పరిచర్య, పై విచారణ చేసే పరిచర్య, పిల్లల పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీల పరిచర్య, పురుషుల సహవాస పరిచర్య, వృద్ధుల పరిచర్య, కౌన్సిలింగ్ పరిచర్య, కరుణించు పరిచర్య, ప్రోత్సహించు పరిచర్య, మందిర పరిశుభ్రత పాటించే పరిచర్య, పుస్తకాల పరిచర్య, అనువాదం చేసే పరిచర్య, సాంకేతిక పరిచర్య, వయోజనుల పరిచర్య, పంచిపెట్టు పరిచర్య, ఆరోగ్య పరిచర్య. ఇవన్నీ కూడా మచ్చుకు కొన్ని చెప్పాను మీకు. ఈ పరిచర్యలన్నీ ఎక్కడ జరగాలి? మందిరంలో జరగాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఏ పరిచర్యనే చెయ్యి, ఏ వరాన్నైనా అపేక్షించు, అది సంఘ క్షేమాభివృద్ధికి జరగాలి, ఆత్మ నడిపింపుతో జరగాలి, పరిశుద్ధాత్మ దేవుని సహవాసంతో జరగాలి. దీనికి విరుద్ధంగా ఉంది ఏదైనా కూడా అది దేవునికి వ్యతిరేకమైనదే లెక్క, అది పాపం కిందే లెక్క. కానీ దీన్ని అర్థం చేసుకోవాలి. కనుక వీటన్నిటిని ఏం చేయమన్నాడు? పరీక్షించాలి. వీటన్నిటిని ఏం చేయాలి? ఇక్కడ స్వపరీక్ష కాదు. స్వపరీక్ష అంటే ఏంటో తర్వాత చెప్తాను. ఇది జరుగుతున్న వరాలు గూర్చో పరిచర్యలు గూర్చో చెప్తున్న విషయాలు. పౌలు గారు అదే చెప్తున్నాడు, మీ సంఘములో అన్నిటిని మీరు పరీక్షించండి, పరీక్షించి మేలైన దానిని మీరు చేపట్టండి. ఏది మేలో అది చేపట్టండి, ఏది మేలు కాదో దాన్ని విడిచిపెట్టండి. మనం అప్పుడప్పుడు కొంత రివర్స్లో ఉంటాం. అవసరమైందేమో వదిలిపెట్టేసి, అవసరం లేనిది మాత్రం అట్టిపండు తినాలనుకున్నామో లోపల ఉన్నది బయటడేసి తొక్క తింటారా? ఎవరైనా తింటారా? కనుక ఆ లోపల తినాల్సింది ఆ గుజ్జు తినాలి కదా మనం, అది కదా అవసరం మనకి. కానీ కొన్నిసార్లు అలా చేస్తూ ఉంటాం అన్నమాట. అది దేవునికి విరుద్ధమైన పరిచర్య. రైట్, ఇప్పుడు రండి చూద్దాం. మేలైన దాన్ని చేపట్టమన్నాడు. దీన్ని ఏం చేయాలి? మేలైన దాన్ని చేపట్టడం అంటే దేవునికి ఇష్టమైందో కాదో అది చూడాలి. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి.
యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో ఏం చేయాలి? పరీక్షించాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని అది. ఎవరిని చూసినా లేదండి అదే వాక్యం చెబుతున్నారండి, అది బైబిల్లో మాటే కదండి, ఆయన పాస్టర్ గారే కదండి, ఆయన విశ్వాసే కదండి, ఏదైనా వాక్యమే కదండి అని ఈ దిక్కుమాల మాటలు చెప్పకూడదు. ఇలా నువ్వు చెబుతున్నావంటే నీకు వాక్యము తెలియదు, నీకు అర్థం కాలేదు, అసలు అది ఏ ఆత్మ కూడా నీకే తెలియలేదని అర్థం. అందుకని ఎవరు పడితే వాళ్ళ ఇంటికి రానివ్వకూడదు, ఎవరు పడితే వాళ్ళ చేత ప్రార్థన చేయించుకోకూడదు, ఎవరితో ఉంటే వాళ్ళతో ఫోన్లు చేసేసి మా కోసం ప్రార్థన చేయండి అనకూడదు. అది ఏ ఆత్మ ఫస్ట్ నీకు తెలియాలి. దురాత్మ కూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది, అర్థం చేసుకోవాలి. కనుక అవి దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకోవాలి ఫస్ట్. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. 12:2 రోమా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఏం చేయమంటున్నాడు? దేవుని చిత్తమేదో మీరు పరీక్షించాలంటున్నాడు. అది దేవుని ఆత్మో కాదో పరీక్షించాలి, ఇది దేవుని చిత్తమో కాదో కూడా పరీక్షించాలి. జరుగుతున్న కార్యాన్ని చూసి ఆ విధంగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ పని చేయడం వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే ఆలోచన మనకు రావాలి. అది లేకపోతే, ఆ పరీక్ష లేకపోతే నువ్వు అక్కడ ఫెయిల్ అయిపోతావు, దేవునికి విరుద్ధం అయిపోతావు. మనుషుల దృష్టిలో బాగున్నట్టే ఉంటావు, కానీ దేవుని దృష్టిలో మాత్రం శాపగ్రస్తురాలు అయిపోతావు, శాపగ్రస్తులు అవుతావు. ఎంత ప్రమాదం చూడండి ఇప్పుడు. అందుకే ఏది చేసినా, నేనైనా మీరైనా ఎవరైనా ఏది చేసినా దేవుని మెప్పు కొరకు పని చేయాలి, కానీ మనుషుల మెప్పు కొరకు ఎప్పుడు పని చేయకూడదు. మనలో ఎప్పుడు ఏ కోసన అతిశయం కానీ గర్వం కానీ ఉండడానికి వీల్లేదు. ఎంత బాగా నువ్వు మాట్లాడొచ్చు, నీకు బాగా వాక్యం చెప్పడం రావచ్చు, బాగా పాటలు పాడడం రావచ్చు, నీలో అతిశయం గర్వం రావడానికి వీల్లేదు. వచ్చిందంటే నువ్వు చేసిందంతా కూడా ఏమైపోయినట్టది, దాని విలువ పోయిందనమాట, పోయింది, దాని విలువ పోయింది. పరిచర్య. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, బాగున్నంతసేపు అన్ని బాగానే ఉంటాయి, ఏదైనా తేడా వస్తే మాత్రం అలాంటోడు ఇలాంటోడు ఇలాంటోడు సంఘాన్ని హింసించడం, దూషించడం, ఇది సంఘానికి క్షమాభివృద్ధి ఇది. అందుకే ఏ ఆత్మను పడితే ఆత్మను నమ్మకూడదు. సంఘంలో కొన్నిసార్లు జాగ్రత్తలు వహిస్తాం. కొంతమంది యెజబెల్ ఉంటారు సంఘంలో. మరి యెజబెల్ ఉన్నప్పుడు మరి ఖండించొద్దా? యెజబెల్ని తీసేయొద్దా? దేవుడు గుర్రాలతో తొక్కించి రక్తం వచ్చేలాగా కండలు ఊడదీసి కొట్టాడు. ఎవరిని? యెజబెల్ని. ఏం చేసిందంటే దేవునికి వ్యతిరేకంగా చేసింది పని. మరి తన మెప్పు కోరుకుంది, దేవుడి నామానికి అవమానం కలిగించింది, ఒక యథార్థవంతుణ్ణి చంపించింది, భర్తని మొత్తం కొంగును కట్టుకుంది, తనకు నచ్చినట్టుగా చేసింది. దేవుడు గుర్రాలతో తొక్కించి 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 కొట్టి చంపించాడు, కండలు ఊడేలా కొట్టాడు, మళ్ళీ మామూలుగా కొట్టలేదు. మరి అలాంటి యెజబెల్ లక్షణాలు ఉన్నటువంటి వారిని మరి ఖండించొద్దా? ఊరుకుంటారా? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 సార్లు చేస్తారు, నీ వల్ల సంఘం అంతా ఏమైపోద్ది? చెడిపోద్ది. మరి దేవుడు అలాంటి వాళ్ళని తీసేయమన్నాడు. పౌలు గారైతే వెలేసేయ్ అన్నాడు. వాడు బయటికి వెళ్ళిపోయి ఇంకా సంఘం గురించి, సేవకుడి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని వాడు చెడుగా ప్రచారం చేయడం ప్రారంభించాడు. ఇది మరి సంఘానికి క్షమాభివృద్ధి? ఇది ఏది బుద్ధివాక్యమో, ఏది జ్ఞానవాక్యమో, ఏది విశ్వాస వాక్యమో, ఏది ప్రవచన వరమో గ్రహించాలన్నాడు. క్షమించమని కాదు, పరీక్షించమంటున్నాడు. దాన్ని నువ్వు చేసే పరిచర్య, ఏ పరిచర్య, ఆ పరిచర్య ద్వారా దేవునికి మహిమకరంగా ఉండేది ఏది పరీక్షించమంటున్నాడు. అబ్బే నేను ఈ పరిచర్య అయితే చెయ్యనండి, పరిశుభ్రతం అంటే అందులో బాత్రూమ్లు రావా? నేను మందిరంలోకి వచ్చి మాత్రమే దురుపుతానంటే మరి బాత్రూమ్ కడగాలి కదా. ఆదివారం వచ్చినప్పుడు అందరూ వెళ్తారు, బిడ్డలందరూ వస్తారు కదా. కాబట్టి మరి అది కూడా పరిచర్య, మందిర పరిచర్య అది కూడా పరిచర్య. కనుక నేను ఇది చేస్తానండి అది చేయనంటే కాదు. దేవుడు నీకు ఏ పరిచర్య ఇస్తే పరిచర్య ఖచ్చితంగా చెయ్యాలి. విచిత్రం ఏంటో చెప్పనా, సంఘంలో నీకు ఏ పరిచర్య లేదంటే సంఘం వల్ల సంఘానికి నువ్వు ఉపయోగం లేదు, దేవుడికి కూడా నువ్వు ఉపయోగం లేదని అర్థం. సంఘంలో ఉన్నావంటే ఖచ్చితంగా ఏదో ఒక పరిచర్యలో నువ్వు ఉండాలంతే. అది నిజమైనటువంటి పరిచర్య. సంఘంలో నువ్వు ఉన్నావంటే ఏదో ఒక పరిచర్యలో నువ్వు ఉండాలి. నీకు ఏ పరిచర్య లేదంటే నాకు ఏ పని చెప్పలేదండి నేను వెళ్ళిపోతానండి అని వెళ్ళిపోవడం కాదు. నువ్వండి ప్లీజ్ అండి అని అడిగి తెచ్చుకోవాలి పరిచర్య అంటే.
అది నిజమైన పరిచర్య, యథార్థమైనటువంటి పరిచర్య. నీకు ఏ పరిచర్య ఇచ్చారో ఆ పరిచర్యలో నువ్వు చక్కగా ఎదగాల. నాకు ఏ పని లేదంటే నువ్వు సంఘానికి ఉపయోగం లేదని అర్థం. ఇన్ని పరిచర్యలు ఉన్నాయి కదా, ఇన్ని పరిచర్యలో ఏ పరిచర్యలో కూడా నువ్వు లేవా అంటే నీకు ఏ పని లేదన్నమాట అర్థం. తిన్నడికి సంఘంలో నీకు ఏ పని లేదంటే నీకు సంఘంతో పని లేదు నీకు అన్నాడు. నీకు పరిచర్య ఇచ్చాడు దేవుడు, పరిచర్య చేయాలి. పరిచర్యలో నానా విధాలు. కృపావరంలో నువ్వు లేవేమో, పరిచర్యలో ఉంటావు కదా. మరి పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమంటే అదే దాని భాగ్యం. అయిపోగానే నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని ఇలాగ వెళ్ళిపోతుంటే నేనేం చేయాలి? కనీసం ఏదైనా జరిగినా చెప్పే పరిచర్య లేదు, ఎవరో ఎలా ఉన్నారో ఏంటో చూసే పరిచర్య లేదు, ఏ గొర్రె కుంటుతుందో పడిపోతుందో చూసుకునేటువంటి పరిచర్య కూడా లేదు. ఇప్పుడు వచ్చేమా ఇప్పుడు పరిగెత్తమని వెళ్ళిపోతే ఎట్లా? అది పరిచర్య ఎట్లా అవుతుంది? కనుక నువ్వు సంఘంలో ఉన్నావు అని అంటే ఖచ్చితంగా నీకేముండాలి? ఏదొక పరిచర్య నీకు ఉండాలి. అది సంఘంలో నువ్వు ఉంటే. చాలా మందికి భాగ్యం లేదు, తెలుసా? లేదు. కనుక దీన్ని ఉపయోగించుకోమంటాడు దేవుడు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో చూడాలి, అంతేకాదు దేవుని చిత్తమో కాదో కూడా చూడాలి. 12వ అధ్యాయం 9వ వచనం కూడా చూడండి. అదే 12 రోమీయులకు రాసిన పత్రిక 9వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకుని మంచి దానిని అత్తుకోమని. అంటే మంచి పనిలోనే నువ్వు ఉండాలి. అది చెడ్డదైతే నువ్వు దాన్ని అసహించుకోవాలి. ఎంత గొప్ప భాగ్యం అసలు! దేవుని మందిరములో దొరికే భాగ్యం, ఆ భాగ్యమే వేరు, ఆ పనే వేరు. కనుక ఇది అర్థం చేసుకుని గ్రహించాలి. నేనేమి చెయ్యగలను అంటే అది నువ్వు చెయ్యాలి. అంటున్నారా? చాలా మంది కళ్ళు లేనోళ్ళు, కాళ్ళు చేతులు సరిగా లేనోళ్ళు రోడ్డు మీద నుంచుని వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి పత్రికలు ఇస్తున్నారు. పరిచర్య ఇచ్చిన అవయవాలతోనే ఏదో ఒక పని మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా పరిచర్యలో పాల్పంపులు పొందుకోవాలి. అది దేవునికి మహిమ, అది దేవుని చిత్తం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచన భాగం. ఎఫెసీ పత్రిక 5:10. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఏంటంటే ప్రభువుకు ప్రీతికరమైందంటే ఇష్టమైంది అని. ప్రభువుకి ఏది ఇష్టమైందో దాన్ని ఏం చేయాలి? పరీక్షించాలంట. ఎప్పుడైనా చేసామా ఇలాంటి పరీక్ష మనం? ప్రభువా నేను ఈ పని చేస్తున్నాను, ప్రభువా నీకు ఇష్టపూర్వకంగా ఈ పని చేయడానికి సహాయం చేయండి నాయనా, ఈ పని నీకు ఇష్టమేనా నాయనా అని ఎప్పుడైనా అడిగారా? మరి అది పరిచర్య. నా స్వలాభం కొరకో, నా సొంత జ్ఞానంతోనో, నా కొరకో నేను ఆలోచించకూడదు. సంఘ క్షేమాభివృద్ధికి అది ఆలోచించాలి. నువ్వేది ఆలోచించినా దీనివల్ల సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుందో లేదో, సంఘానికి మేలు కలుగుతుందో లేదో అనే విషయం దృష్టిలో పెట్టుకోవాలి. మీ ఇంటి దగ్గర చూడండి, మీ కుటుంబానికి ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఏం చేస్తారు? ఇంట్లోకి పాము వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? నేను తప్పించుకున్నానులే, మిగతా వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఇల్లంతా తిరుగుతుంది, ఏదో మూలం దాక్కుంది అనుకోండి, ఓ మూలం దాక్కుంది అనుకోండి, భర్త దేవుడు చూడలేదు, పిల్లలు చూడలేదు, నువ్వే చూసావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు? అందులో పాము దూరింది, నాకెందుకు వచ్చిన గొడవ, వెళ్తే వాళ్ళే వెళ్తారు, కరిస్తే వాళ్ళనే కరుతుంది, నాకెందుకని దాక్కుంటావా? మరి ఏం చేస్తావు? ఏమండో అటు వెళ్ళకండి, అటు అక్కడ పాము ఉందంటావు, పిల్లల్ని అలర్ట్ చేస్తావు, భర్తని అలర్ట్ చేస్తావు, ఎవరు వచ్చినా కానీ బయటే నుంచో పెడతావు. అది దాన్ని తీసి చంపేసే వరకు కూడా జాగ్రత్త తీసుకుంటావు. అంటే ఇంత కేర్ తీసుకున్నావు. అలాగే సంఘంలో ఉన్నప్పుడు సంఘానికి హాని కలిగించేది ఏదైనా ఉందేమో అని గమనించాలి, పరీక్షించాలి. అది అందరికీ మేలా కాదా అనేది చూడాలి. నాకెందుకు అనుకుంటే మరి నీ ఉద్దేశం ఏంటి? పాము ఉన్నా కూడా నువ్వు నాకెందుకు అన్నావు కదా, మరి అంతే కదా, దాని అర్థం అదే కదా. నాకెందుకు అన్నావు అంటే ఎట్లా? ఇది దేవుని మందిరం, దేవుని సంఘం, దేవుని యొక్క సహవాసం, అది అందరికీ మేలుకరంగా ఉండేటువంటి పరిస్థితులు చేయాలి. మనకు తెలుసు బెరాపట్నస్తులు ఏం చేశారు? అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో పౌలు శీలా చెప్పిన మాటలు అలాగున్నవో లేవోనని ప్రతిదినం వాళ్ళు ఏం చేశారంట? పరీక్షించారు, అర్థం చేసుకున్నారు, ఉన్నవో లేవో అని పరీక్షించారు. మనం కూడా అలా పరీక్షించాలి. పరీక్షించిన తర్వాత ఇది మేలు, ఇది మంచిది సంఘానికి అనుకుంటే అది చేయాలి. ఇది మంచిది కాదు, ఇది అవసరం లేదు మనకు అనుకుంటే దాన్ని ఆపేయాలి.
ఒకసారి ఏమైందంటే ఫిలిప్ గారు సువార్త చెప్పడానికి వెళ్ళిపోయాడు. సువార్త చెప్తున్నాడు. అయితే ఫిలిప్ పరిచర్యలో ఒక ఆయన రక్షించబడ్డ అందరూ బాప్తిసం పొందుతూ ఉంటే మనోడు కూడా ఏం చేశాడంటే నేను కూడా బాప్తిసం పొందుతానని వచ్చాడు. ఎవరంటున్నారు అతను? చూడండి, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనం. అపొస్తలుల కార్యములు 9వ వచనం. సీమోనను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయొచ్చు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. ఎవడు వీడు? సీమోనను ఒక గారడీవాడు. నేను చాలా గొప్పవాడిని, నేనేం చేసినా సరే అది సూపర్ అంట, ప్రజలందరినీ మోసం చేస్తూ వచ్చాడు. అలాంటి సమయంలో ఫిలిప్పు ఆ ప్రాంతంలో ఆనుకుని సువార్త ప్రకటన చేశాడు. సువార్త ప్రకటన చేస్తే వాళ్ళు కూడా అందరూ ఏం చేశారంటే అందరూ బాప్తిసం పొందుతున్నారు. అది చూసి మనోడు కూడా వెళ్ళిపోయి ఏం చేశాడంటే అందరూ కూడా బాప్తిసం పొందడం చూశాడు. వాళ్ళతో పాటు కలిసి బాప్తిసం పొందాడు. వీళ్ళు కూడా వస్తే మనకి ఏదన్నా కలిసి వస్తుందని ప్లాన్ వేసాడు. ప్లాన్ చేసుకుని వెళ్ళాడు. వాళ్ళతో పాటు తిరిగాడు, వాళ్ళతో పాటు ఉన్నాడు. ఈలోగా అక్కడికి పేతురు, యోహాన్లు వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కలిసి అక్కడ వాళ్ళందరికీ ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆత్మ అక్కడ కార్యాలు చేయడం ప్రారంభించాడు. అలా ప్రారంభిస్తుంటే ఆ పని చేస్తున్నవన్నీ చూశాడు. వీళ్ళు ఎవరి మీదన్నా చేతులుంచినా ప్రార్థన చేసినా వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దేవుడు రావడం, చక్కగా వాళ్ళందరూ కూడా రకరకాలుగా దేవుని స్తుతించడం, ఆరాధించడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చూశాడు ఎవరంటే ఈ గారడీ సీమోను. చూసిన తర్వాత ఇదేదో బాగుందరా, ఇప్పటి వరకు ఈ తందు నాకు కనపడలేదు, ఇదేదో కొత్తగా ఉంది, భలే ఉంది అనుకున్నప్పుడు పేతు దగ్గరికి వెళ్ళి కొన్ని డబ్బులు పేతు దగ్గర ఎట్టి, ఇదిగో నువ్వు ఏదో చేస్తున్నావు కదా మ్యాజిక్, ఏంటిది మ్యాజిక్, ఇప్పుడు నేను ఎవరి మీదన్నా చేతులు పెట్టాననుకో ఆ మ్యాజిక్ నాకు వచ్చేయాలి, ఇప్పుడు అది నాకు ఇవ్వా అన్నాడు. మీరు అర్థం చేసుకోవాలి, అది నాకు ఇవ్వా అన్నాడండి. చూడండి అక్కడ ఉంటుంది ఆ మాట, చూడండి 17. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఇవ్వా అన్నాడు. ఇది ఏదో భలే ఉంది అని కొన్ని డబ్బులు ఇచ్చాడంట. మాస్టర్ గారు నేను అర్జెంటుగా దుబాయ్ వెళ్ళిపోవాలండి, వచ్చాక మూడు డబ్బులు ఇస్తాను మీకు, ఇప్పుడే వెళ్ళను గాక, ఇప్పుడే. ఇలాంటి మోసాలన్నీ చేస్తే మరి ఇది ఏ ఆత్మ? ఆల్రెడీ మనోడు ఏ పని చేసేవాడు? గాడులు చేసేవాడు, బాప్తిసం పొందేశాడు. కానీ పాత బుద్ధి పోయిందా? ఏ గాడి చేసేవాడు అదే బుద్ధి ఇప్పుడు అలాగే ఆలోచిస్తున్నాడు ఇప్పుడు మరలా కూడా. అంటే తనలో నిజమైన పశ్చాత్తాపం ఏమీ రాలేదు అతనికి. చూడండి మరి ఎంత మోసం. ఇది ఏ ఆత్మ ఇప్పుడు? పరిశుద్ధాత్మ, దురాత్మ కదా మరి ఇది. ఆ రోజున పేతురుకి చాలా కోపం వచ్చింది. అసలు ఏమైందయ్యా నీకు, నువ్వు ఇలా తయారయ్యావు అనుకుని 21వ వచనంలో అంటాడు, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదయ్యా, నువ్వు డబ్బుతో దేవుని ఆత్మను కొనేద్దామని చూస్తున్నావు, నువ్వు డబ్బుతో దేవుని ఆత్మనే కొనేద్దామని చూస్తున్నావు. ఇప్పుడైనా నీ చెడుతనం మానుకుని నువ్వు మారు మనసు పొంది ప్రభుని ఏడుకో అన్నాడు. ఇప్పుడు మీకు కూడా చెప్తాను, చిన్న మాట వినండి. వాళ్ళందరినీ పరీక్షిస్తే ఈ గాడి సొమ్మును పట్టబడ్డాడు అక్కడ. మరి మనలో కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారా? గాడి సీమోన్ లాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు పేతురు గారు ఏమన్నాడు? ఈ నీ చెడుతనము మానుకుని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనము, ఒకవేళ ప్రభు నిన్ను క్షమిస్తాడేమో, ఆ చెడుతనము మానుకో అని అన్నావు అనుకోండి. ఏమంటాడు? ఏంట్రా నేను మానుకోవాలా, మానుకుంటానులే అనేసి ఏం చేస్తాడు? బయటికి వెళ్ళిపోతాడు వెంటనే. సచ్చిలో ఉండి గాలి చేసేవాడు బయట ఎక్కడ చేస్తాడు ఇప్పుడు? ఇంకా చెప్పాను కదా ముందు ఒకటి చేశాడని, వాడు వెళ్ళి ఎక్కడేం చేస్తున్నాడు? ఎవరు కనపడినా సంఘం గురించి చెడుగా మాట్లాడుతున్నాడు, సంఘ కాపరి గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. ఆ కాపరి చచ్చిపోయాడు, లేడు, ఆ కాపరి చనిపోయాడు, ఆ కాపరమ్మ చచ్చిపోయింది. ఇంత చేసాం అంత చేసాం, అన్ని డబ్బులు ఇచ్చాం, ఇన్ని డబ్బులు ఇచ్చాం, అన్ని దశంభాగాలు ఇచ్చాం, అన్ని కానుకలు ఇచ్చాం, బోల్ డబ్బులు ఇచ్చాం మేము, మా అన్ని తినేసాడని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చావు నువ్వు? ఎందుకు ఇచ్చావు? ఎవరి కోసం ఇచ్చావు? ఎవరికి ఇచ్చావు? ఆయనకి ఇచ్చావా? సేవకుడికి ఇచ్చావంటే ఎవరికి ఇచ్చావు? అది నువ్వు దేవుడికే కదా ఇచ్చావు, దేవుని కోసమే కదా ఇచ్చావు. మరలా నీ నోటంటే ఇలాంటి మాటలు రావచ్చా? ఎంత ప్రమాదం అది. ఎన్ని ఇచ్చానో తెలుసా అంటే అయిపోయింది. ఇంకా నీకు రావాల్సిన దీవెనంతా పోయిందంతే. నీకు దేవుడికి తెలుసు నువ్వేం చేస్తున్నావో కదా. మన అందరి గురించి మనం బాగా తెలిసినప్పుడు ఎవరంటే దేవుడికి దగ్గరికి ఎప్పుడు కూడా ఇచ్చిందని ఎప్పుడు కూడా ఎవరికి అది చెప్పకూడదు. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగే పని చేయాలి, గొప్ప కోసం చేయకూడదు ఏది కూడా.
అసలు ఎప్పుడు ఏదన్నా సరే ఇది నాదని మాత్రం చెప్పకూడదు. చెప్తే దాని విలువ పోయింది, దాని ప్రతిఫలమే పోయింది. నువ్వు దేవునికి ఇచ్చావు, దానికి ప్రతిఫలం దేవుడిస్తాడు. ఆయన గుక్కుడు నీళ్ళు ఇచ్చినా దానికి తగిన ప్రతిఫలం దాచుకోడంటండి, ఇచ్చేస్తాడంటండి ఆయన. కానీ దేవునికి తెలియాలా, సమస్తము పరీక్షించాలా. గాడి సిమోను పట్టబడ్డాడు, మనం కూడా పట్టబడే పరిస్థితులు వచ్చేస్తాయి, జాగ్రత్త. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 4:13 భాగం. ఎఫెసీ పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, కొందరిని కాపరులుగా, ఉపదేశకులుగా నియమించెను. ఎందుకు అంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నొందాలి. చూసారా, ఏది చేసినా అదే, అది సంఘమే, సంఘక్షేమం అన్నాడు. కనుక సంఘానికి హాని కలిగించే పనులు ఏదన్నా చేస్తే మాత్రం ఖచ్చితంగా పట్టించుకోవాలి. కనుక దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, ఆత్మవరాలు 9 ఉన్నాయి, పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి. నువ్వేం చేయాలా? సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి. ఏది మేలు ఉందో దాన్ని చేపట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా ఏదైనా తప్పు చేసినట్టు కనపడద్దా బైబిల్లో? ఒకవేళ అలా చేస్తే నాలో తప్పు ఉందేమో చూపించమని ఛాలెంజ్ చేయగలడు ఆయన. కనుక ఎక్కడ ఏ తప్పు చేయలేదు ఆయన. ప్రతి విషయాన్ని కూడా చెప్పాడు, చేశాడు. అన్ని విషయాల్లో కూడా మనకి ఏది మేలో, ఏది కీడో, ఏది మంచిదో, ఏది మంచిది కాదో అన్నీ చక్కగా చెప్పాడు మనకి. ఆ చెప్పిన విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటేనే ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని ఆత్మేనా, ఇది మంచిదేనా అని పరీక్షించి దేవునికి ఇష్టమైనటువంటి పరిచర్య చేయాలి. ఆ రోజు తెస్సలోనిక సంఘానికి అదే చెప్పాడు, మీరు అన్ని పరీక్షించండి, ఇష్టానుసారంగా చేయకండి అన్నాడు. ఈ రోజు ఈ సంఘానికి, మన సంఘానికి, ఆత్మీయ సంఘానికి, సార్వత్రిక సంఘానికి కూడా ఈ మాటలు అవసరం. కనుక దేవుని చిత్తానుసారంగా మనం ఏం చేయమంటే 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అన్నాడు. ఏం చేసిన కడకి ఏం చేయాలంటే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయాలలో ఎదగాలి. అది పరిచర్య అయితే నువ్వు అందులో ఎదుగు. క్రీస్తువలే ఉండడానికి. అది కృపవరాలు దేవుడిచ్చాడా అయితే అందులో కూడా ఎదుగు. అది దేవుణ్ణి మహిమపరచడానికి, క్రీస్తును మహిమపరచడానికి, క్రీస్తు విషయంలో ఎదగాలి. ఒకవేళ ఇలాంటి ఎదుగుదల లేకుండా సొంత కుంపటి పెట్టుకోవడానికో, సొంతంగా డెవలప్ చేయడానికి ఎప్పుడు చేయొద్దు. అది ఏది చేసినా సంఘమునకు మేలుకరంగానే చేయాలి. పాట పాడే పరిచర్య నీకు ఇచ్చాడా? అద్భుతం, దేవునికి స్తోత్రం. చక్కగా పరిచర్యను ఉపయోగించు. పని చేసే పరిచర్యను ఇచ్చాడా? చక్కగా చెయ్యి. నీ మెప్పు కోసం చేయకో, నీ మెప్పు కోసం చేయొద్దు. ఏదైనా వడ్డించే పరిచర్య, వంట చేసే పరిచర్య, అది ఏ పరిచర్యనా కానీ దేవుడి మహిమ కొరకు, మెప్పు కొరకు చేయి. వాక్య పరిచర్య నీ గొప్పతనాన్ని చాటి చెప్పడానికి కాదు, దేవుని మహిమపరచడం ఎలాగో అని ఆలోచించి దాని కొరకు ప్రయాసపడు. అది సమస్తమును సమకూడి మేలు కొరకు జరిగే పరిచర్య. కనుక అన్ని విషయాల్లో ఎదగాలంటే అన్నిటిని పరీక్షించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదోట్లే అనుకుంటే అంతే, జీవితం ఎదుగు బొదుగు లేకుండానే పోతుంది. దేవుని చిత్తానుసారంగా మనల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీవించండి. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవా, నోడుతూ చెప్పు. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం తిరిగి మరలా మీ కృపా కనికరమును బట్టి, మీ ప్రేమను బట్టి, మీ నడిపింపును బట్టి మీకు స్తోత్రాలు. మా జీవిత దినాలను ప్రభువా కాపాడారు, కనికరించారు, ఆదరించారు, పోషించారు, సంరక్షించారు. దైవికమైనటువంటి చక్కటి తలంపులతో నింపారు. కృపావరాలను ఉండటంలో కానీ, పరిచర్య విధానాల్లో కానీ, సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేయమని చెప్పిన మీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తిరిగి బలలోనికి వెళుతుండగా బలరనంతట్లో సహాయం చేయండి, మీ సహాయమును అందించండి. ఈ నామ మహిమార్థమే జరిగించమని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలో